ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఇప్పటికే కారుమూరి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. ₹1 కూడా రాలేదు, అన్ని కూడా కోర్టులో తెలుస్తాయి. అందులో డౌట్ ఉంది, అన్ని జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఇంకేం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఒకసారి విజువల్స్ చూడొచ్చు. నాంపల్లి కోర్టుకు ఇటు కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఈడీకి సంబంధించినటువంటి వాహనం కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూడవచ్చు. కారుమూరి నాగేశ్వరరావును ఇటు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఇదే వాహనంలోనే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ మద్యం రవాణాకు సంబంధించినటువంటి కేసులో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను నాంపల్లి కోర్టుకు తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇదే కేసులో కారుమూరికి సంబంధించినటువంటి కుమారుడు సునీల్ను అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఆయన రిమాండ్లో ఉన్నాడు. సో ఇవాళ ఇదే కేసులో కారుమూరికి సంబంధించినటువంటి తండ్రి కారుమూరి నాగేశ్వరరావును ప్రజెంట్ అరెస్ట్ చేశారు. సో ఆయన్ను ఈడీ అధికారులు ప్రజెంట్ నాంపల్లి కోర్టుకు తీసుకుని వచ్చారు. సో ప్రధానంగా సుదర్శన్ కన్స్ట్రక్షన్ ద్వారా 15 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన బ్యాంకు ఖాతాలోకి వచ్చి చేరాయన్నది ఈడీ అధికారులు మోపినటువంటి అభియోగం. ఒకసారి విజువల్ చూడొచ్చు. కారుమూరి నాగేశ్వరరావు ప్రజెంట్ కారులోనే ఉన్నారు. సార్ నాగేశ్వరరావు గారు, పర్లేదు. మొత్తానికి కారుమూరి నాగేశ్వరరావు ప్రజెంట్ ఇప్పుడు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులకు తీసుకుని వెళ్తున్నారు. ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి కేసు మద్యం రవాణా విషయంలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడ్డారు. సో ఇదే నేపథ్యంలో కోట్లాది రూపాయలు ఆయన ఖాతాలోకి వచ్చి పడ్డాయన్నది ఈడీ అధికారులు మోపినటువంటి అభియోగం. ప్రధానంగా సుదర్శన్ కన్స్ట్రక్షన్ ద్వారా సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్లోకి సుమారుగా 68 కోట్ల రూపాయలు వచ్చి చేరితే అందులో 15 కోట్ల రూపాయలు ఇటు సిగ్మా సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి సంబంధించినటువంటి వారి ఖాతాలోకి వచ్చాయన్నది ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా నిగ్గు తెలిచారు. ప్రధానంగా కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్, ఆ తర్వాత కుమారుడు సునీల్తో పాటు మరొక వైపు ఒకసారి చూడొచ్చు. కారుమూరి నాగేశ్వరరావు ప్రజెంట్ లోపలికి వెళ్తూ ఉన్నారు. కోర్టు ఆవరణ నుంచి ప్రజెంట్ లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. అయితే ఇంతకుముందే ఆయన మాట్లాడించేటటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు ఆయన మెయిన్గా తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తన మీద కక్ష కట్టిందంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్తో తనకు ఎలాంటి లావాదేవీలు లేవు, ఎక్కడ కూడా సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి తనకు ₹1 వచ్చినటువంటి సందర్భం లేదంటూ కూడా ఆయన చెప్పారు. తనపై మోపినటువంటి కూడా అన్ని అభియోగాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మనం విమర్శించవచ్చు. నడుచుకుంటూ కోర్టు లోపలికి ప్రజెంట్ కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే సిగ్మా నుంచి ప్రధానంగా వీరు లబ్ధి పొందారు, పెద్ద ఎత్తున కూడా లబ్ధి పొందారు. సిగ్మా యాక్చువల్గా మద్యం రవాణా చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంట్రాక్ట్ సంస్థ. అయితే ఈ సిగ్మాను అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సుమారుగా కోస్తాంధ్ర మొత్తం మీద కూడా మద్యం రవాణాను సరఫరా చేయడానికి సబ్ కాంట్రాక్ట్ పొందింది. సో ఇందులో భాగంగానే కిలోమీటర్కు ₹35 చొప్పున పొందితే సిగ్మా, అయితే సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి సుదర్శన్ కన్స్ట్రక్షన్ దాన్ని ₹19 మాత్రమే, కిలోమీటర్ ₹19 మాత్రమే తీసుకుంది. మిగతా ₹15 కూడా, కిలోమీటర్కు ₹15 కూడా అంతా నగదు రూపంలోనే వీరి చేతిలోకి వచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో మొత్తానికి నగదు రూపంతో పాటు ఆ తర్వాత వీరి ఖాతాలోకి వివిధ వ్యక్తుల ఖాతాల ద్వారా కూడా పెద్ద ఎత్తున డబ్బు వచ్చి చేరింది. దీన్నంతటినీ కూడా హవాలా, ఆ తర్వాత మనీ లాండరింగ్ ద్వారా వీటన్నిటిని కూడా తిరిగి తమ ఖాతాల్లోకి తెచ్చుకున్నారంటూ ఈడీ అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. ఇదే అంశంపై ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావును సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఈడీ అధికారులకు అందుబాటులో రాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్స్ దాఖలు చేసుకున్నాడు. సుప్రీంకోర్టులో, హైకోర్టులోను, ఆ తర్వాత సుప్రీంకోర్టులో. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా తిరస్కరణకు గురైన తర్వాత ఇంకా తనను అరెస్ట్ చేస్తారంటూ కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ భయపడి ఆ తర్వాత కొంచెం అజ్ఞాతంలో కూడా ఉన్నారు. సో ఇక ఈడీ అధికారులు నిఘా ఉంచడం, నిన్న ఆయన స్నేహితుడి నివాసంలో ఈయన ఉండడంతో అదుపులోకి తీసుకుని ప్రజెంట్ ఈడీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలు ముగించిన తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన్ను రిమాండ్కి తరలించేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఇన్ని రకాల ఆధారాలను సేకరించి ముందు ఉంచినప్పటికీ కూడా ఎక్కడా కూడా కారుమూరి నాగేశ్వరరావు తన తప్పును అంగీకరించడం లేదు, తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కక్షపూరితంగానే ప్రభుత్వం తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే
తనతో పాటు తన కుమారుని కూడా అరెస్ట్ చేశారు. రేపు నా కుటుంబ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఈడీ అధికారులు చేస్తూ ఉన్నారంటూ ఆయన చెప్తున్నారు. కోర్టులో వాస్తవాలన్నీ తెలుస్తాయి, నిజాలన్నీ కూడా కోర్టులోనే తెలుస్తాయంటూ కూడా ఆయన ఇంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి సందర్భం. కానీ ఈడీ అధికారులు మాత్రం అలా కాకుండా ప్రతి అంశాన్ని కూడా ఆధారాలతో సహా వివరించారు. ఎప్పుడెప్పుడు ఏ ఖాతాల నుంచి డబ్బు వచ్చి చేరిందనే అంశాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు ఆయన కుమారుడికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక చిరిగిన నోటుకు సంబంధించినటువంటి ఇమేజ్ను గుర్తించారు. సో ఇది హవాలాకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇట్లా హవాలా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున కూడా వారి ఖాతాలోకి డబ్బు వచ్చి చేరిందనేది ఈడీ ఆధారాలతో నిర్ధారించింది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు. సో మొత్తానికి కోర్టులో హాజరుపరిచారు. మరి కాసేపట్లో ఆయన రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ శశి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.